నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ కుజుడు మార్పు వల్ల అసలు మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటారు? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. ఓం గంగణపతే నమః. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? మిథునంలోకి కుజ భగవానుడు వెళుతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి మిథున రాశి వారికి జన్మ రాశి అంటే వాళ్ళకేమిటి, జన్మతః ఈ కుజుడికి బుధుడికి పడి చావదు. ఆయన వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి? ఆలోచనలు, టెన్షన్స్ వీళ్ళకి. అంటే పాపం మొన్నటి వరకు ఏదో 12th హౌస్లో ఉన్నాడు, కాస్త బళ్ళు గట్ట జాగ్రత్తగా నడపాలి, యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళ జాగ్రత్త, ఈ జాగ్రత్తలన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏంటంటే మీ ఇంట్లోకి వచ్చేసి కూర్చున్నాడు. మనకి ఇష్టం లేని చుట్టం ఇంటికి వచ్చాడు. అండ్ అప్పుడు ఎలా డిస్టర్బ్ అవుతాము అంటే హెల్త్ డిస్టర్బ్, మన ఎదుగుదల డిస్టర్బ్, ఆ తర్వాత ప్రాబ్లమ్స్. మనం రామ అన్న అవతలి వాడికి ఇంకో రకంగా వినిపిస్తుంది. అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు మిథున రాశి వారు. మిథునంలో ఎవరున్నారు? మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. వీరందరూ కూడా బీ అలర్ట్. అయిపోయింది ఇప్పటి వరకు ఒక రకం అయింది, ఇప్పుడు ఇంకో రకం వస్తుంది. అందువల్ల 56 రోజులు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మరి ఏంటి, మరి ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏంటి? వృత్తుల్లో ఉన్నాం, ఉద్యోగాల్లో ఉన్నాం, కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్నాం, మార్పులు చేర్పులు చేద్దాం అనుకుంటున్నాం, శుభకార్యాలు చూద్దాం అనుకుంటున్నాం. ఇంకా ఎన్నో ఆలోచనలు ప్రతి మనిషికి వాళ్ళ పరంగా వాళ్ళు చేసే ఏదైతే చేస్తున్నారో దానిలో ఇంకా ఎదుగుదల కోసమే కదా ప్రతి మనిషి కూడా తాపత్రయపడుతూ ఉంటాడు. మరి అట్లాంటప్పుడు మరి ఏం చేయాలి ఏంటి అనేది ఇది 100 మార్కుల ప్రశ్న. అలాంటప్పుడు ఫస్ట్ మీరు చెప్పాలంటే కనుక ఎవరి మాట విన్ను, నేను మోనార్క్ అనే విధంగా తయారవుతాను. ఈ మార్పు వల్ల అలా అది ఏంటంటే నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లా అంటే ఇంకెవడేం చెప్తాడు మీకు? ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళతో కూడా ముందు డిసిషన్ గొడవలు వస్తాయి. తర్వాత ఏంటంటే కోపం, మీకు తొందరపాటుతనం, ఉక్రోషం. మిథున రాశి వారికి ఏంటంటే నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేడు, నేను చెప్పింది నేను చాలా కరెక్ట్. ఇతరుల మాట, ఇంట్లో పెళ్ళాం మాట, మొగుడు మాట పెళ్ళం, లేకపోతే పిల్లలు, వీళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులు, పెద్దవాళ్ళు, లెక్కలేని చేయనటువంటి తనం వచ్చేస్తుంది. లెక్క చేయని తనం వచ్చేస్తుంది అక్కడ. అంటే ఏంటంటే వీళ్ళు పాపం సోతగా మంచివాళ్లే. మీ కుజుడు వచ్చాడు కదా ఇది ఎలా అంటే కనుక ఉగ్రం. మనకి నరసింహస్వామిని అనగానే ఉగ్రవీరం మహాకాయం అంటాం. ఆ విధంగా తయారవుతారు వీళ్ళు. చిన్న సైజు నరసింహస్వామిని అయిపోతారు. అయితే మరి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటారు? వీళ్ళు ఎలాంటి పనులు అయ్యే అవకాశం ఉందంటారు మిథున రాశి వారికి? అసలు ఏంటంటే ఈ కోపం, తాపం, క్రోషం, తొందరపాటుతనం వీటి వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారు. సరే, వాళ్ళు అవన్నీ చేయాలంటే కనుక బళ్ళు కూడా స్పీడ్గా నడిపిస్తారు. లాస్ట్ మినిట్లో బయలుదేరి మనం వెళ్ళిపోవాలి అనేసి 100లో వెళ్ళిపోయినా 200లో వెళ్ళిపోయినా నష్టం ఎవరికి? ఇంజరీలు, దెబ్బలు తగుల్చుకొని. యంత్రాల దగ్గర కూడా అంతే. ఏదో ఎక్కడో బుర్ర పట్టుకెళ్ళి ఎక్కడో పెట్టి మనం ఇక్కడ యంత్రం దగ్గర జాగ్రత్తగా ఏదో కర్రకోత మిషన్ దగ్గర పనిచేస్తున్నాం, అది జాగ్రత్తగా కొయ్యాలి కదా, దగ్గర అలర్ట్గా ఉండాలి. అట్లాంటి పని జాగ్రత్త అన్నమాట. అంటే అదే జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. అలా యంత్రాల దగ్గర చాలా జాగ్రత్త. మంగళవారం నాడు మౌనవ్రతం మీరు చేసినట్లయితే ఆ కుజుడు శాంతిస్తాడయ్యా. మౌనవ్రతం చేయాలంటారా? ఏం లేదు, ఎవరితోటి మాట్లాడను, ఇది వేళ మంగళవారం, పలక మీద కూడా రాసి చూపియం అంతే. నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అనుకొని ముందు నేను మొక్కుకున్నాను, ఈ విషయాలు ఏం చెప్పక్కర్లే, ఎవ్వరికి ఏమీ మీరు చెప్పక్కర్లా, నేను ఏదో మొక్కుకున్నాను, మంగళవారం మాట్లాడను అంతే. తదుపరి మీరు ఈ 56 రోజులు కూడా ముక్తసరిగా ఎంతవరకు అవసరమైతే అంతవరకునే మాట్లాడండి, పొదుపుగా మాట్లాడండి. అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అయితే అమ్మ, ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా? ఏదైనా పనులు అంటూ చేయొచ్చు అంటారా?
శుభకార్యాలు జరగడం కానీ కుదరడం కానీ అవి కూడా మీ మాట తీరికి మీ తొందరపాటుతనానికి మన గొయ్య మనం తవ్వుకున్నట్టు అవి స్టక్ అవుతాయి. ఆహా. కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. లేట్ అయ్యే అవకాశం ఉంది. గమ్మున మాట స్పీడ్గా మాట్లాడేస్తారు మీరు. దాంతో అవతలి వాళ్ళు అపార్థం చేసుకుని మనతో గొడవలు పెట్టుకునే కార్యక్రమాలు ఉంటాయి. అందువల్ల జాగ్రత్త జాగ్రత్త. అయితే అమ్మ, ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేయాలంటారు మరి? పరిహారం అంటే చూసుకున్నట్లయితే ఎర్రని వస్త్రాలు తీసుకుని, రెడ్ కలర్ వస్త్రాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో పూజారి గారికి దానం చేయడం, పళ్ళు తాంబూలం తగిన దక్షిణ ఇచ్చి, తర్వాత ఎర్ర కందిపప్పుతో పప్పన్నం వండించి కనీసం ముగ్గురికి 56 రోజుల్లో కనీసం ఎన్ని వారాలు మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు మౌనవ్రతం. ఆ తర్వాత ఈ యొక్క ఎర్రటి వస్త్రాలు, టవలే దానం ఇచ్చినా పర్వాలేదు. నా బడ్జెట్ అండి మీరు వస్త్రాలు ఇమ్మంటున్నారని అనుకోకల్లా, నన్ను అపార్థాలు చేసుకోవద్దు. టవల్ ఇచ్చినా, ఖర్చీఫ్ ఇచ్చినా పర్వాలేదు, దానం ఇవ్వండి. వస్త్రం దానం, భోజనం దానం, పప్పన్నం దానం. అదేవిధంగా చక్కగా ప్రదర్శనలు ఎర్రటి పూలతో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేసినా, బయట పూజ చేసినా, మందారాలతో కానీ గులాబీలతో కానీ చేసుకోవడం, చక్కగాని మౌనంగా ఉండడం. ఆయనకి ఇష్టమైనటువంటి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి 18 చిమ్నీ ఉండలు, నాగులు ఉంటాయి కదా, జంట నాగులు ఉంటాయి కదా, అక్కడ పసుపు కుంకుమ వేసి కొన్ని ఆవు పాలు నివేదన చేసి ఈ చిమ్నీ ఉండలు ఒక పేపర్, ఒక పత్రంలో, అంటే ఏమిటంటే తమలపాకుల్లోనూ దాంట్లో పెట్టేసి నైవేద్యంగాని 7 ప్రదక్షిణాలు చేయాలి. అలా చేస్తే చాలా వరకు ఈ సాంద్రత తగ్గుతుంది. మొత్తం అంతా అయిపోతుంది ఏం పర్వాలేదు అని మాత్రం నేను చెప్పట్లా, కొద్దిగా తగ్గే అవకాశం. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. శ్రీమతి.